హలో గైస్, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? ఇప్పుడైతే నేను ప్రస్తుతం లోడ్ వేసుకొని రెడీగా ఉన్నా. ఎక్కడంటే అవుటర్ రింగ్ రోడ్ లో అయితే లోడ్ వేసుకొని రెడీగా ఉన్నా. ఆ, ఇది వచ్చేసి మనకు ఇక్కడ కండ్లకోయలు అయితే లోడ్ అయింది. చూస్తున్నారు కదా, నా బండి అయితే లోడ్ చేసుకొని రెడీగా ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్ షామీర్పేట దగ్గర ఉన్న ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను వేసుకున్న లోడ్ వచ్చేసి ఎక్కడంటే మనం రాజమండ్రి ఒక పాయింట్, వైజాగ్ ఒక పాయింట్ అనమాట. కుక్క బిస్కెట్ లోడ్ అయితే వేసుకున్నా. చూసారు కదా, మన బండి అయితే లోడ్ అయ్యి రెడీగా ఉన్నది అనమాట. పట్టగిన కట్టేసుకున్నా, మంచిగా రెగ్జిన్ పట్ట కూడా వేసేసుకున్నా. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి. అయితే లేట్ అవుతుంది, ఇక తొందరగా బయలుదేరుతా. రేపు పొద్దున 9 గంటలకు రమ్మని చెప్పారు. మిగతా వాళ్ళు అయితే రేపు 9 గంటల వరకు వస్తారు. బాబు నువ్వు తొందరగా 9 గంటల వరకు వచ్చేసేయని చెప్పారు. ఓకే, మరి ఇప్పుడైతే బయలుదేరుదాం ఫ్రెండ్స్. మనమైతే చాలా సార్లు పోయినా కానీ ఎప్పుడు అసలు వీలు కాలేదు నాకు లాంగ్ వీడియో తీద్దామంటే. ఈసారి అయితే లాంగ్ వీడియో తీద్దామని చెప్పేసి ఖచ్చితంగా అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం మనకు ఫోన్ కూడా బాగాలేకుండా అనమాట. వైజాగ్ పోయినప్పుడు మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, నాకు ఫోన్ బాగాలేక నేను వీడియోలు తీయట్లేదు అని చెప్పేసి. ఇప్పుడైతే వీలైంది అనమాట. సో మన వీడియోలు అయితే చూసి లైక్ చేయండి, మనకు సపోర్ట్ చేయండి. చూడండి, ఫుల్ మొగలైపోయింది, మస్తు మబ్బు పట్టింది, మెరుస్తుంది కూడా ఒక దిక్కు అయితే. చూడండి, చినుకులు చినుకులు అయితే స్టార్ట్ అయింది మెల్లగా. కాలుతుమరం బాగా వస్తుంది, బండిని అసలు ఊరకనిస్తలేదు. అటు ఇటు నూకేస్తుంది బండిని వెనుకకు. దేవుడా, ఏం వానరా నాయన ఇది. ఐ థింక్ వాటో వాట్ ఫుల్ వర్షం పడుతుంది. మీకు సౌండ్ చూడు ఎట్లా పడుతుందో వర్షం సౌండ్. గాలి మొత్తం ఇట్లా నూకేస్తుంది బండిని, అసలు స్పీడే పోతలేదు బండి. ఏం అవపడ కూడా అవపడతలేదు అసలు. సో గైస్, మనం అయితే పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చినాం. ఏది మనం ఎప్పుడు కొట్టిస్తాం కదా, భారత్ పెట్రోల్ పంప్. కరెక్ట్ గంట పట్టింది అవుటర్ దిగడానికి. ఏం వర్షం నా సాగిరంగా. ఇప్పుడు జర్ర తగ్గింది జర్ర అంతే. ఇప్పుడు పెట్రోల్ పంపులు ఉన్నాయి కాబట్టి అంత ఏర్పడతలేదు. రోడ్డు మీద పోతే తెలుస్తుంది. చూడండి ఎట్లా మెరుస్తుంది చూడు, వర్షం ఇలా మంచిగా కడిగేసింది. ఇంకా ఇక ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక డీజిల్ కొట్టించడానికి అయితే పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి ఆపిన. మనం ఎప్పుడు కొట్టించే పెట్రోల్ పంపే భారత్ పెట్రోల్ పంపు. దగ్గర గంటన్నర నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ నేను టోల్గేట్ దగ్గరికి వచ్చిన, చౌటుపల్లి దాటినాక పంచంగి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చిన. మీరు చూడండి, కానీ వర్షం మాత్రం తగ్గకుండా కొడుతుందండి. దాని తోడు ఇంకోటి గాలి దుమారం ఎక్కువ వస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా, టోల్గేట్ దగ్గర అయితే వచ్చేసిన. ఈ రోడ్లోనే బండ్లు అయితే ఆపేస్తున్నారని. ఏం మనుషులు రా నాయన. ఈ రోడ్లోనే వర్షానికి ఎటు అర్థమవుతుంది అసలు. ప్రస్తుతం అయితే చిట్టేల దగ్గరికి వచ్చిన. అక్కడ హైదరాబాద్లో ఎట్లా కొట్టిందో ఇక్కడ కూడా అట్లనే కొడుతుంది. వర్షం అయితే ఏం తగ్గుతలేదు. మరి హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ వర్షం ఉందా లేదా, వీడియో క్లారిటీగా ఉందో లేదో కానీ వర్షం అయితే బాగా వస్తుందా ఇట్లా ఉరుకుతుంది చూడండి. ఇంకా ముందు ఇంకా ఖమ్మము, మన రూట్ వచ్చేసి ఖమ్మం నుంచి అశ్వారావుపేట నుంచి డైరెక్ట్ రాజమండ్రి అనమాట. ఇప్పుడైతే ఆకలి అవుతుంది నాకైతే. ఆపుదామంటే ఫుల్ వర్షం వస్తుంది, ఎక్కడ ఆపాలో అర్థమవుతలేదు అసలు. ఇక్కడ ఆపుదామంటే ఈ హోటల్ కూడా తీసిందే లేవో ఈ వర్షానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. కంటిన్యూగా హైదరాబాద్ నుంచి దేవరపల్లి దాకా కంటిన్యూగా వర్షం అయితే పడ్డది. అయితే ఇట్లా నడుచుకుంటూ ఎందుకు వస్తున్నారంటే, సార్ వాళ్ళు లొకేషన్ పెట్టిరు కానీ ఆ లొకేషన్ అనేది అక్కడి దాకానే చూపిస్తుంది. సరే దారి ఉందా లేదని చెప్పేసి ఈ దారం బట్టి పోయి చూసిన. ఇంకా బిల్డింగ్ అటు ఓపడుతుంది కదా, అదే బిల్డింగ్ అనమాట లొకేషన్ది.
ఆ మ్యాప్లో అవపడతలేదు అది. అక్కడి దాకా పోయి చూసి వచ్చిన. ఇక ఇక్కడ పక్కన శేషాద్రి అపార్ట్మెంట్ అని ఉండే, అక్కడే నైటు సాయంత్రం 8 గంటల కంటే 5 అయింది, 4:30, 5 ఆ ప్రాంతాన వచ్చి అక్కడే బండి పెట్టేసుకొని ఇక పండుకున్నాను అనమాట. ఇప్పుడే 6:30 అవుతుంది. లేచిన కొంచెం అడ్రస్ చూసిద్దామని చెప్పేసి అయితే చూసుకున్నా. పోయి ఆడ బండి పెట్టేసి చిమ్మలంగా 2 గంటల సేపు పండుకుంటా. ఇక ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఈ కుంతమూరు, రాజమండ్రిలో కుంతమూరు, ఇది నిన్న ఏరియా కుంతమూరు. ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఇక్కడ దింపేసి వైజాగ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తలేదు. ఇక రాత్రి ఇక బండి అయితే ఇక్కడ లోపల పెట్టేసుకున్నా. ఈ లోపల పెట్టేసుకున్న బండి ఇక అన్ననే బండినే వండుకున్నా ఇక నిమ్మలంగా. ఇప్పుడైతే వేసినా కదా, ఇక బండి అయితే అడిగి తీసుకొని పోదాం. బండి అయితే తెచ్చి పెట్టేసుకున్నా అపార్ట్మెంట్కు ఆపోజిట్లో. ఇదే బిల్డింగ్ అనమాట సార్లది. కింద దింపుతారు, ఎక్కడ దింపుతారు మరి. ఇక మూటా వాళ్ళు అయితే రాలేదు. బండి అయితే ఇక్కడ సైడ్కి పెట్టేసుకున్నా, ఎవరికి అడ్డం లేకుండా. మొత్తం జంగల్లాగా ఉంది అంతా. ఇది ఉన్నాయి ఇండ్లు కానీ ఆడకిల్లు ఉన్నది. ఇక్కడ సైడ్ అయితే వరుసగా ఉన్నాయి ఇండ్లు. ఇంకోటి ఏంటంటే మిస్టేక్ చేసింది, అక్కడ మీకు వీడియో అనేది తీయలేదు నేను. అక్కడ కంపెనీలో వీడియో అనేది తీయలేదు వాళ్ళు. మూటా వాళ్ళు అంటే ఎవరో పెద్ద మనుషులాగా పెద్దవాళ్ళు అనుకున్నా, కానీ పిల్లలు, చదువుకున్న పిల్లలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లైన్లో పెట్టేస్తా. మొత్తం మెట్లు అయితే ఇక్కడ దిగాల్సినవన్నీ దిగిపోయినాయి. ఇక్కడ ఈ లోడు మాత్రం వైజాగ్ అయితే ఉందన్నమాట. వైజాగ్లో ఉంచాలి ఈ లోడు. ఇక్కడైతే అన్లోడ్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్లో రాజమండ్రిలో అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే వైజాగ్ అయితే బయలుదేరుతున్నా. ఇంకా మొహం కూడా కడగాలి. మొహం కడుక్కొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వైజాగ్ అయితే బయలుదేరుతాను అనమాట. చూసారు కదా ఎంత ఉడకపోతుంది. అక్కడేమో ఫుల్ వర్షము, ఇక్కడేమో చుక్క వర్షం లేదు. ఎండ బీభత్సం కొడుతుంది, ఉడకపోతా. అన్లోడ్ చేసి అయితే ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చిన. కొంచెం స్నానం కూడా చేసేసుకున్నా. బండి అయితే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ దగ్గర అయితే పెట్టేసిన. బ్రిడ్జ్ కింద మన బండితో పాటు ఒక 4-5 బండ్లు అయితే ఉన్నాయి. తెలంగాణ బండ్లు, హైదరాబాద్ బండ్లు, కొన్ని బండ్లు వచ్చి కర్ణాటక బండ్లు ఉన్నాయి, కొన్ని ఆంధ్రప్రదేశ్ బండ్లు ఉన్నాయి, విజయవాడ బండ్లు కానీ రాజమండ్రి బండ్లు కానీ ఉన్నాయన్నమాట. ఇక మనకు ఈరోజు అయితే లోడింగ్ అయితే ఏం రాలేదంట. ఈరోజు చెప్పలేము, రేపు కూడా గ్యారంటీగా ఉంటుందో లేదో అని చెప్పారు వాళ్ళైతే. ఏదైనా గ్రూప్ ద్వారా వస్తే కనుక లోడ్ తీసుకొని హైదరాబాద్కి అయితే రావాలి. ఏది వచ్చినా కానీ వదిలిపెట్టాను. ఇక నేను తీసుకొచ్చిన మెటీరియల్లో ఈ 2 అయితే రిటర్న్ వస్తున్నాయి హైదరాబాద్కే. ఎందుకంటే కొంచెం చిన్నగా ఏదో డ్యామేజ్ అయితే ఉందంట, డ్యామేజ్. ఇక అందువల్ల వీటికి 2టికి చిన్నగా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు తీసుకోని అని చెప్పారు. రిటర్న్ తీసుకొని పోని చెప్తే ఇక బండ్లనే పెట్టుకున్నా. రేపు అక్కడ పోయిన తర్వాత, హైదరాబాద్ పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి. ఇంక చిన్న డ్యామేజ్, ఇంకా చిన్న డ్యామేజ్కి వాళ్ళైతే వద్దని చెప్తారు. వాళ్ళైతే రిటర్న్ తీసుకొని పోని చెప్తారు. ఇంకో దానికేమో ఇది ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ జరిగింది చూడండి. సరే ఓకే, దీనికంటే చినిగింది ఓకే. ఇదైతే మరీ దారుణం. ఈ చిన్నదానికి కూడా డ్యామేజ్ అయింది. వద్దు, హెయిర్ పోయిందంటే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే రిటర్న్ తీసుకొని పోని చెప్పారు.
వాళ్ళైతే రిటర్న్ తీసుకొని పో అని చెప్పారు. ఇక అందుకని తప్పట్లేదు, ఇక దీన్ని అయితే రిటర్న్ తీసుకొని పోతాను అనమాట. చూసారు కదా, అది మెయిన్ ఇప్పుడు బండ్లో వేసేటప్పుడు అయితే వాళ్ళకే తెలుస్తుంది డ్యామేజ్ ఉందా లేదా అని. వాళ్ళు కూడా అంత చిన్నది కూడా వాళ్ళు కూడా గమనించుకోరు లోడ్ వేసేటప్పుడు. మనం కూడా వాళ్ళు ఫాస్ట్ లోడ్ వేసేటప్పుడు మనం కూడా ప్రతి ఒక్కటి బ్యాగ్ చెక్ చేయలేము కదా లోడ్ వేసేటప్పుడు. ఆ చిన్న మిస్టేక్ మనం ఎట్లా కనిపెడతాం చెప్పండి, అంత చిన్నదాన్ని కనిపెట్టలేము కదా. ఏదో కాటన్ బాక్స్ అయితేనేమో ఆడ చినిగింది ఈడ చినిగింది అని చెప్పేసి గుర్తుపట్టచ్చు, కానీ అది చినిగినట్టు కూడా అసలు అవపడట్లేదు. మరి వాళ్ళు చేసిర్రా, ఇప్పుడు నేనైతే వెనక పోయి దాన్ని చింపడం అయితే లేదు. వాళ్ళు అయితే అటు కాటన్ బాక్స్ ఇటు కాటన్ బాక్స్ మధ్యలో అన్నీ పేర్చారు, మంచిగా భద్రంగా పేర్చారు. ఇక అది ఎట్లా డ్యామేజ్ అయిందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే డ్యామేజ్ అయిందని చెప్పేసి వద్దంటుండు. సరే అని చెప్పేసి వాళ్ళు అయితే పెట్టుకున్నా. ఇక వాళ్ళు కూడా సరే తీసుకురాది మీరేం చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఎక్కడొక బండి ఉంది, ఇది వచ్చేసి ఢిల్లీ బండి. ఇది వీడొకటి 14 ఫీట్ ఉంది, వీడ వచ్చేసి ఒకటి కర్ణాటక బండి. దీని పక్క పొంటి వచ్చేసి ఒకటి ఏమో హైదరాబాద్ బండి ఉంది, టీజీ బండి. ఇంకా లోపల ఉంది ఇంకో బండి టీజీ బండి, అది కూడా. ఇది కర్ణాటక బండి, దీని పక్క పొంటే నా బండి అనమాట. ఇది కూడా వచ్చేసి ఇది కర్ణాటక బండి, ఇది AP 27 ఇది. ఈ పక్కది వచ్చేసి కర్ణాటక బండి, ఎదురుగా ఉన్నది వచ్చేసి TS బండి. ఇది ఆఫీస్ పోయే దారి అనమాట. ఆడొక బండి ఉంది తెలంగాణ బండి, అది కూడా. ఇది ఆఫీస్ పోయే దారి తెలుసు కదా, ఇట్లా చక్కగా పోయినాక సర్వీస్ రోడ్లో రైట్ సైడ్లో ఉంటుంది ఆఫీస్, కుమార్ ఆఫీసు. ఇది ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ కింద బండ్లన్నీ పెట్టుకోవచ్చు మనం, ఇక ఫ్రీగా ఉంటుంది కొంచెం ఇక్కడైతే.